నిన్న అర్ధరాత్రి 12కి మా ఆయన నన్ను లేపి ఈ స్టోరీ విన్నప్పటి నుంచి నాకు నిద్ర పట్టట్లేదు, నువ్వు కూడా విను అన్నారు. నేను కళ్ళు మూసుకొని చెప్పండి వింటాను అన్నాను. మా ఆయన అయితే ఆ స్టోరీని చెప్పుకుంటూ వచ్చారు. విదేశాల్లో ఉండే ఒక వ్యక్తిని అహ్మదాబాద్ లో సన్మానం చేసి అవార్డు ఇవ్వడానికి పిలిచారు. విదేశాల్లో ఉన్న ఆ వ్యక్తి అహ్మదాబాద్ రావడానికి సొంత ఫ్లైట్ లోనే వస్తుండగా గాలి వాన వస్తుంది. ఆ గాలి వానకు ఆ ఫ్లైట్ వచ్చే పరిస్థితుల్లో లేదు. ఆ మధ్యలోనే ఆపేసి ఆ వ్యక్తిని కారులో వెళ్ళమని మాట్లాడి పంపించారు. పొద్దున కల్లా ఆ కారులో ఎలాగైనా అహ్మదాబాద్ చేరుకోవాలని తను ప్రయత్నిస్తూ ఉన్నాడు. అడవిలో వెళ్తూ ఉంది ఆ కారు. అంత చీకట్లో ఆ గాలికి వానకు కారు కూడా ముందుకు పోలేదు. అప్పుడు డ్రైవర్ అన్నారు, మనం వెళ్లే పరిస్థితి లేదు సార్, ఇక్కడే ఎక్కడైనా ఉండి పొద్దున్నే బయలుదేరాల్సిందే అన్నాడు. అక్కడే ఒక మినుకుమంటూ ఒక లైట్ మెరిసింది. చిన్న ఇల్లు కనపడింది. ఆ ఇంటి దగ్గరికి వెళ్లి డోర్ కొట్టగానే జరిగిందంతా చెప్పారు. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు వీళ్ళని పిలిచి రాత్రంతా పడుకోండి అని చెప్పారు. తెల్లవారుగానే వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ వచ్చి టీ ఇస్తుంది వీళ్ళకు. టీ తాగుతూ అవార్డు తీసుకున్న వ్యక్తి ఆవిడని అడుగుతుంది,